నిన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో స్టార్స్ ని ఇన్వైట్ చేస్తూ స్టార్స్ పేరుతో పర్సనల్ గా ఇండివిజువల్స్ ని కలుస్తారని, ఇలాంటివి నమ్మొద్దని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ యూకేలో ఒక కార్యక్రమం సంబంధించి వారు ట్వీట్ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ అమెరికా వన్లో ఇదేం కొత్త ఏం కాదు. మనకి 2018లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఇక్కడ ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అందులో చిరంజీవి గారు ప్రతి టేబుల్ కి వచ్చి వారు కలుస్తారని బ్యాంక్వెట్ డిన్నర్ అని ఒక కార్యక్రమంతో ఆర్గనైజర్స్ ప్రతి టేబుల్ కి ఒక $2,000 కలెక్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా పెద్ద పెద్ద తెలుగు ఆర్గనైజేషన్స్ కూడా ఈ కార్యక్రమం తలపెడుతూ ఉంటాయి తరచుగా. ఎస్పెషల్లీ మనం కన్వెన్షన్స్ లో చూస్తే పలు ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వీరు ఈ పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు ఒక బ్యాంక్వెట్ డిన్నర్ నైట్ అని పెట్టడం జరుగుతుంది. ఆ బ్యాంక్వెట్ డిన్నర్ నైట్ లో ప్రతి టేబుల్ కి ఇంత అని ఛార్జ్ చేస్తారు. అక్కడ ఛార్జ్ చేసినప్పుడు ఈ స్టార్ వచ్చి వారిని ప్రతి ఒక్క టేబుల్లో పలకరిస్తారని ఒక ప్రామిస్ చేయడం జరుగుతుంది. కానీ వాస్తవానికి దాదాపు ఇలాంటి కార్యక్రమాల్లో 80% ఆఫ్ దెమ్ అటర్ ఫ్లాప్ అయినాయి. ఎందుకంటే ఈ 80% టైమ్స్ స్టార్స్ అక్కడికి రారు, ప్రతి టేబుల్ కి రారు. ఎందుకంటే స్టార్స్ చుట్టూ ఒక 20 మంది 30 మంది ఉంటారు, 4 బౌన్సర్లు ఉంటారు. వారు టైం చాలా క్రంచ్ ఉంటుంది. అండ్ ఇందులో రెండో విషయం ఏంటంటే అసలు ఈ ఆర్గనైజర్స్ ఆ స్టార్స్ కి చెప్తారో లేదో కూడా తెలియదు. ఏంటి మీ ప్రతి టేబుల్ కి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తారు, పలకరిస్తారు, ఫోటోలు దిగుతారని. అది స్టార్స్ కి చెప్పరు. కొంతమంది స్టార్స్ కి ఇవి తెలియని కూడా తెలియదు. అయితే ఇక్కడ అలాంటి ప్రామిసెస్ చేసి ప్రతి టేబుల్ దగ్గర ఇలా చార్జ్ చేయడం జరుగుతుంది. ఆ డబ్బులు వచ్చిన తర్వాత వాటిని ఏదో కార్యక్రమానికి వినియోగిస్తారో లేకపోతే ఏం చేస్తారో అనేది అది వేరే విషయం. అయితే ఇలానే మనకి కొన్ని పొలిటికల్ యాక్టివిటీస్ లో కూడా చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ మనకి చీఫ్ మినిస్టర్స్ వచ్చినప్పుడు, గతంలో మనకి వైసీపీ అధినేత జగన్ గారు వచ్చినప్పుడు కానీ, చంద్రబాబు గారు వచ్చినప్పుడు కానీ, అలానే కేటీఆర్ గారు వచ్చినప్పుడు కానీ ఒక బ్యాంక్వెట్ డిన్నర్ నైట్ అని ఇలానే పెడతారు. పెట్టి మిమ్మల్ని ప్రతి టేబుల్ దగ్గర కలుస్తారు, లేకపోతే షేక్ హ్యాండ్ ఇస్తారు, ఫోటోలు దిగుతారు. ఇంకో పరాకాష్ట ఏంటంటే ఈ ఆర్గనైజర్స్ ఈ టేబుల్ సంగతి పక్కన పెడితే కొంతమంది స్టార్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, లేకపోతే ఇలాంటి సద్గురువులు కానీ, లేకపోతే స్వామీజీలు కానీ, వీరందరూ వచ్చినప్పుడు మీతో ఫోటో దిగుతారని ఫోటోకి కూడా సపరేట్ గా ఛార్జీలు చేస్తాం జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో అసలు ఆర్గనైజర్స్ సెలబ్రిటీస్ కానీ, స్వామీజీలకు కానీ, లేకపోతే పొలిటీషియన్స్ చెప్తారు లేదని పక్కన పెడితే వారికి టైం ఉండదు. వారు వచ్చినప్పుడు టైం క్రంచ్ లో ఒక 1 hour స్లాట్ లో వస్తారు ఈ స్టార్స్ కానీ ఎవరైనా కానీ. సో వీళ్ళకి టైం దొరకదు. అండ్ నెక్స్ట్ లేయర్ స్టార్స్ ఉంటారు కొంతమంది, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 స్టార్స్. వారు కొంతమంది టైం తీసుకొని ఫోటోలు దిగడం జరుగుతుంది. అండ్ వారు 3 లేయర్ 4 లేయర్ స్టార్స్ కానీ, లేకపోతే మూవీ ఆర్టిస్టులు కానీ, సింగర్స్ కానీ, వారు లోవర్ లేయర్ వాళ్ళు డెఫినెట్లీ టైం తీసుకొని చేస్తారు. కానీ పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు మాత్రం వారికి టైం ఉండదు. అండ్ వారి పేరు మీద వీళ్ళు ఇట్లా డబ్బులు వసూలు చేయడం అమానుషం అని ఇక్కడ చాలా మంది ప్రజలు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. బాటం లైన్ ఏంటంటే స్టార్స్, పొలిటీషియన్స్, స్వామీజీలు, అమ్మలు వీళ్ళందరి పేరు చెప్పుకొని ఈ ఆర్గనైజర్స్ జనరల్ ఈవెంట్ ఒకటి చేస్తారు, బ్యాంక్వెట్ నైట్ ఒకటి చేస్తారు. అయితే జనరల్ ఈవెంట్ చేయొచ్చు, బ్యాంక్వెట్ నైట్ చేయొచ్చు. కానీ బ్యాంక్వెట్ నైట్ లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ప్రామిసెస్ చేస్తారు. మీతో ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతారు, అండ్ ఇది చేస్తారు, అది చేస్తారు అని డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఒక టేబుల్ కానీ, పర్సన్ కానీ, ఫోటో కానీ, ఏదైనా కానీ. ఇది సగం ప్రామిసెస్ ఫెయిల్ అవుతాయి. అండ్ ఫెయిల్ అయినట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ప్రామిసెస్ చేస్తారు. మీతో ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతారు, అండ్ ఇది చేస్తారు, అది చేస్తారు అని డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఒక టేబుల్ కానీ, పర్సన్ కానీ, ఫోటో కానీ, ఏదైనా కానీ. ఇది సగం ప్రామిసెస్ ఫెయిల్ అవుతాయి. అండ్ ఫెయిల్ అయినా కూడా ఓర్పుతో జనాలు అలానే డబ్బులు కడుతూ ఉంటారు. వాళ్ళు ఫ్యాన్స్ కాబట్టి వెళ్తారు. ఒక్క గ్లిమ్స్ కనిపిస్తే చాలని ఆ గ్లిమ్స్ తోనే ఈ $2,000 వదిలించుకొని వెళ్ళే ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో హృతిక్ రోషన్ కూడా ఇక్కడ రావడం జరిగింది డాలస్ కి. హృతిక్ రోషన్, లేకపోతే పెద్ద పెద్ద స్టార్స్ చాలా మంది వచ్చారు. సమాంత వచ్చింది, ఇలాంటివి చాలా మంది వచ్చారు స్టార్స్. ఇదే కార్యక్రమం అనమాట. సగం మంది వారికి డబ్బులు వాళ్ళు ప్రామిస్ చేసింది నిలబెట్టుకోరు ఆర్గనైజర్స్. ఈ ఆర్గనైజర్స్ ఎలా డబ్బులు దండుకోవాలనే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇది ఏంటంటే చాలా మంది ఇక్కడ ప్రజలు చెప్పేది ఏంటంటే ఈ ప్రామిస్ చేస్తే నిలబెట్టుకోవాలి ఆర్గనైజర్స్ అని వీరు డిమాండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి ఫాల్స్ ప్రామిసెస్ చేసి డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళ ప్రామిసెస్ నిలబెట్టుకోకపోవటం మీద చాలా మంది నిరసన వ్యక్తపరుస్తున్నారు. వెంకట్ ములుకుట్ల, TV9, డాలస్, టెక్సస్.